రీపల్లె ఫస్ట్ ప్యాసింజర్ తెనాలి జంక్షన్లో ఆగింది. సమయం తెల్లవారుజాము 6 కావస్తుంది. పురుషోత్తం తన కూతురు గీతిక, కొడుకు చైతన్యలను నిద్రలేపాడు. డాడీ, మన ఊరు వచ్చేసిందా అని ఆవులిస్తూ అడిగాడు చైతన్య. మన ఊరు అప్పుడే రాదు, తెనాలి వచ్చింది. ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి అని చెప్పాడు పురుషోత్తం. బస్సులోనా అని ముఖం చిట్లించి అంది గీతిక. ఎస్ అన్నాడు పురుషోత్తం. డాడీ, కారులో పోదామన్నాడు చైతన్య. ఇది దుబాయ్ కాదు, కారులో తిరగడానికి. మన పరిస్థితుల్ని బట్టి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్. దుబాయ్లో మనం మిలియనీర్లం. ఫర్ ద ప్రజెంట్ వీఆర్ పూర్ పీపుల్ అని చెప్పాడు పురుషోత్తం. ముగ్గురు ట్రైన్ దిగి ప్లాట్ఫారం మీద నిల్చున్నారు. గీతికకి, చైతన్యకు తండ్రి మీద కోపంగా ఉంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చారు. అక్కడి నుండి విజయవాడకు ఫ్లైట్లో రావాలనుకున్నారు. కానీ పురుషోత్తం ఒప్పుకోలేదు. సంక్రాంతి సీజన్ ఫ్లైట్ ఛార్జెస్ 3-4 రెట్లు పెంచారని ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. దాంతో ట్రైన్లో వెళ్దాం అన్నాడు. అది కూడా ఏ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో కాదు, డొక్కు ప్యాసింజర్లో. కుషన్ కూడా సరిగా లేని బెర్త్ మీద పడుకుంటే సరిగా నిద్ర పట్టలేదు. కుదుపులకు నడునొప్పి కూడా వచ్చింది. ట్రైన్ దిగిన జనం ఎగ్జిట్ వైపు వెళ్ళిపోతున్నారు. ప్లాట్ఫారం కోలాహలంగా ఉంది. ట్రైన్ దిగిన జనంతో, రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన బంధుమిత్రులతో. పురుషోత్తం అటు ఇటు పరికించి చూస్తున్నాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని. కానీ ఎవరు కనిపిస్తారు? తను ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోయి 30 ఏళ్ళయింది. అప్పుడప్పుడు బంధువుల ఇళ్లలో పెళ్లికో చావుకో రావడం తప్పించి పట్టుమని 10 రోజులకు ఉంది లేదు అని అనుకుని నిట్టూర్చాడు. డాడీ, ఎవరి కోసం వెయిటింగ్ అని విసుగ్గా అడిగాడు చైతన్య. బాబాయిల కోసం అన్నాడు పురుషోత్తం. ఎక్కడా? ట్రైన్ దిగి 1/2 గంట అయిందిగా అన్నాడు చైతన్య. వస్తుంటారు అని వాచిలో టైం చూసుకుంటూ అన్నాడు పురుషోత్తం. తమ్ముళ్ళు స్టేషన్కి రాలేదని అర్థమైంది అతనికి. ఎంతలో ఎంత మార్పు! లోగడ తను దుబాయ్లో బయలుదేరిన తర్వాత గంటకు ఫోన్ చేసేవాళ్ళు. అన్నయ్య, ఫ్లైట్ ఎక్కావా? అన్నయ్య, ఫ్లైట్ హైదరాబాద్ వచ్చిందా? అన్నయ్య, ఫ్లైట్ ఏజెంట్ కారు పంపాడా? అన్నయ్య, ఎక్కడ ఉన్నావు? కారు ఎక్కడ ఉంది ఇప్పుడు? సూర్యాపేట దాటిందా? అన్నయ్య, నేను తెనాలిలో వెయిట్ చేస్తున్నాం అని అంటూ ఎంత హడావిడి చేసేవాళ్ళు. అప్పట్లో తమ్ముళ్ళు ఇద్దరు తను దుబాయ్ నుంచి వస్తుంటే తెనాలి వచ్చి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. తను వచ్చిన కారులో ఎక్కి తమ ఊరు చిలుమూరు తీసుకెళ్లేవారు. మా పురుషోత్తం అన్నాయ్ దుబాయ్ నుంచి వస్తున్నాడు పెళ్లికి అని ఊళ్ళో అడిగిన వారికి అడగని వారికి గొప్పగా చెప్పేవాళ్ళు. అప్పుడు తను మిలేనియర్, ఇప్పుడు పూర్ మనం వాళ్ళ దృష్టిలో. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, చెడి బతకవచ్చు గాని బతికి చెడి బతకడం కష్టమని. ఇది పెద్ద మాయలోకం. మన ఆర్థిక పరిస్థితిని బట్టి తోటి వారైనా, తోడబుట్టిన వారైనా, బంధుమిత్రులైన గౌరవ మర్యాదలు చూపిస్తారు. మహానుభావుడు మార్క్స్ అననే అన్నాడు, మానవుల మధ్య బంధాలని ఆర్థిక సంబంధాలే అని. 60 ఏళ్ళు వచ్చినా తనకి మనుషుల నైజం సరిగా అర్థం కావడం లేదు. పసివాళ్ళు, తన పిల్లలు ఎలా బతుకుతారు? ఈ మాయల మోసాల ప్రపంచంలో అడుగడుగునా మోసాలే. ఛాన్స్ దొరికితే ప్రతివాడు మార్చేవాడే. తన తర్వాత వీళ్ళు ఎట్లా బతుకుతారు అని పురుషోత్తం తన పిల్లల వైపు చూస్తూ తలదించుకున్నాడు. పిల్లలిద్దరూ సూట్ కేసుల మీద కూర్చున్నారు, అటు ఇటు తిరుగుతున్న జనాల్ని గమనిస్తూ. పెద్ద తమ్ముడు మన్మథరావుకి ఫోన్ చేశాడు పురుషోత్తం. చాలాసేపు రింగ్ అవుతూ ఉంది కానీ ఎత్తటం లేదు. 4 సార్లు ట్రై చేసిన తర్వాత రిసీవర్ లిఫ్ట్ చేశారు. హలో, ఎవరు అని విసుగ్గా ఉంది ఆమె కంఠం. పురుషోత్తంని మాట్లాడుతున్నాను. మన్మథరావు లేడా అని అడిగాడు. అయ్యో బావగారు, మీరా? బాగున్నారా అని అంది శుభలక్ష్మి. బాగానే ఉన్నాను అన్నాడు పురుషోత్తం. మీ తమ్ముడికి ఒంట్లో బాగోలేదండి, జ్వరం, లేపమంటారా అంది. జ్వరమా? లేపొద్దులే అని ఫోన్ కట్ చేశాడు పురుషోత్తం. తర్వాత చిన్న తమ్ముడికి ఫోన్ చేశాడు. లక్ష్మణరావు వెంటనే పలికాడు. ఏరా, స్టేషన్కి ఎవరూ రాలేదేం అని సీరియస్గా అడిగాడు పురుషోత్తం. అదేంటి, అన్నయ్య వస్తానన్నాడే, రాలేదా అని అన్నాడు చిన్న తమ్ముడు లక్ష్మణరావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. రాలేదనేగా నీకు చెప్తుంది అన్నాడు పురుషోత్తం. నేను స్టేషన్కి వెళ్తా లేరా అన్నాడు రాత్రి నాతో. ఇద్దరం ఎందుకులే, మళ్ళీ లగేజ్ కూడా ఉంటుంది, కారులో ఇరుకవుతుందని నేను రాలేదు అన్నాడు లక్ష్మణరావు. వాడికి జ్వరం వచ్చిందంట, శుభలక్ష్మి చెప్పింది నేను ఫోన్ చేస్తే అన్నాడు పురుషోత్తం. మరి జ్వరం వచ్చినవాడు ఆ సంగతి నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదా అన్నాడు. సర్లే, ఎవరు రాకపోతే మాత్రం ఏంటి కానీ అమ్మ ఎలా ఉంది అని అడిగాడు. అమ్మ బాగానే ఉంది అన్నయ్య అన్నాడు. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంది? మీ ఇంట్లోనా వాడింట్లోనా అని అడిగాడు. అమ్మ మన పాత ఇంట్లో ఉంటుంది అన్నయ్య అని చెప్పాడు. ఒక్కతే ఉంటుందా అని అడిగాడు పురుషోత్తం.
అమ్మకి ఎవరితోనూ పడదని నీకు తెలుసుగా అన్నయ్య. ఇంట్లో తెచ్చిపెట్టుకున్న అన్నిట్లో వేలు పెడుతుంది. అన్నీ తనకి కావాలి. ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంది. పిల్లల్ని కూడా సతాయిస్తుంది. వాళ్ళేమో లెక్క చేయరు. ఏమన్నా అంటే పెద్దదాన్ని మంచి చెడు చెప్పొద్దా అంటుంది అని చెప్తున్నాడు లక్ష్మణరావు. సరే సరే అమ్మకి చెప్పు, సాయంకాలానికి ఇంటికి వస్తామని అని అన్నాడు పురుషోత్తం చికాకు పడుతూ. సాయంకాలం దాకా ఎందుకు? తెనాలిలో ఎక్కడుంటారు? ఇప్పుడు బయలుదేరి ఊరికి రాలేరేంటి అని అడిగాడు లక్ష్మణరావు. హోటల్లో ఉంటాంలే అని ఫోన్ కట్ చేశాడు పురుషోత్తం. తెనాలి స్టేషన్కి ఎవరు రాలేదని పురుషోత్తంకి కోపం వచ్చిందని గ్రహించాడు లక్ష్మణరావు. దాంతో వెంటనే తను రింగ్ చేశాడు. అన్నయ్య, హోటల్లో ఉండటం ఏంటి, ఇంటికి వచ్చేయండి అని అన్నాడు. కాదులే, జర్నీలో పిల్లలు అలసిపోయారు. ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు హోటల్లో. సాయంకాలానికి వస్తాంలే అని అన్నాడు పురుషోత్తం. దాంతో నీ ఇష్టం అన్నయ్య అని అన్నాడు లక్ష్మణరావు. ఇద్దరు పిల్లలు తండ్రి వైపు చూస్తున్నారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే. ఇదివరకు నేను ఎప్పుడు వచ్చినా బాబాయిలు తెనాలికి వచ్చి నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. నేను ఫ్లైట్లో విజయవాడ వస్తే కారు తీసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉండేవాళ్ళు. మా అమ్మ సంతోషపడేది. మీరంటే మీ తమ్ముళ్ళకి ఎంత ప్రేమో, రాముడికి తగిన తమ్ముళ్ళు అని అనేది. పాపం పిచ్చిది, దానికేం తెలుసు అంత డబ్బు మహత్యము అని. మనిషికి పవర్ ఉండాలంటే డబ్బుండాలి. పవర్ డబ్బు ఒకటే, తేడా లేదు. డబ్బు లేనోడు డుబ్బుకి కొరగాడు అనేవాళ్ళు నా చిన్నప్పుడు అని అన్నాడు పురుషోత్తం పిల్లలతో. డబ్బు అంటే మనీ అని తెలుసు డాడీ, మరి డుబ్బు అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని అడిగాడు చైతన్య. చైతన్య మాటలకి పురుషోత్తం నవ్వాడు. నాకు కూడా మీనింగ్ తెలియదు. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనే మాట గుర్తుపెట్టుకొని ఇప్పుడు వాడాను. సరైన మీనింగ్ తెలియాలంటే శబ్దరత్నాకరం చూడాలి. అందులోనైనా ఉంటుందని గ్యారంటీ లేదు అని అన్నాడు. యూజ్లెస్ ఫెలో అనేమో డాడీ అని అంది గీతిక. కావచ్చమ్మా, డబ్బు లేనోడిని ఎవరూ లెక్క చేయరు. ఎందుకు పనికి రానోడని తీసి పారేస్తారు అని అన్నాడు కూతురి వైపు మెచ్చుగోలుగా చూస్తూ. ఇక అంతటితో వాళ్ళ సంభాషణ ముగిసి ముగ్గురు స్టేషన్ బయటికి వచ్చి టాక్సీ ఎక్కి హోటల్కి బయలుదేరారు. ఇక నోట్లో వేప పుల్ల పెట్టుకొని పళ్ళు తోముకుంటూ బయలుదేరాడు లక్ష్మణరావు తమ పాత ఇంటికి. అతను ఉంటున్న ఇంటికి ఫర్లాంగు దూరంలో ఉంటుంది ఆ ఇల్లు. తండ్రి కృష్ణారావు బతికి ఉన్నప్పుడు అందరూ ఆ ఇంట్లోనే ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములు, చెల్లెలు అంతా ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ అక్కడే జరిగాయి. పంట కాలువ కింద 8 ఎకరాల పొలం ఉండేది. ఇంట్లో పాడి దేనికి కొదువ ఉండేది కాదు. పురుషోత్తం చిలుమూరులోనే 10th వరకు చదువుకున్నాడు. ఇంటర్ గుంటూరులో, ఇంజనీరింగ్ కాకినాడలో చదివాడు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వ్యవసాయం చేస్తున్న తండ్రి చనిపోవడంతో మన్మథరావు, లక్ష్మణరావు 10thలో చదువు చాలించారు. ఆడపిల్లకి 2 ఎకరాల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మిగిలిన పొలం ఇద్దరు కలిసి చేస్తున్నారు. పురుషోత్తం తన భాగం 2 ఎకరాలు, చెరొక ఎకరం తమ్ముళ్ళకి రాసిచ్చాడు. తల్లి శేషమ్మకి కావలసిన పప్పు ఉప్పులు తనే సంపాదించుకుంటుంది కొడుకులు వేరుపడ్డాక. ఆయన బియ్యం, పప్పులు ఊళ్ళో ఉన్న కొడుకులు తెచ్చి పడేస్తుంటారు. శేషమ్మ ఇద్దరు కొడుకులకు పాలు పంపిస్తూ ఉంటుంది. పురుషోత్తం ఎప్పుడైనా పెళ్లిళ్లకు, బంధువుల కర్మలకు వచ్చినప్పుడు తల్లికి డబ్బు ఇస్తాడు. నాకెందుకురా ఇంత డబ్బు అని అంటుంది శేషమ్మ. ఉండనియవే అమ్మా, ఎందుకైనా పనికొస్తుంది. నీకు ఏదైనా అవసరం వస్తే పోస్ట్ మాస్టర్కి చెప్పు, నాకు ఫోన్ చేస్తాడు, డబ్బు పంపిస్తాను అని అంటాడు. అయితే ఆమెకు అంత అవసరం ఎప్పుడు రాలేదు. శేషమ్మది దృఢమైన శరీరం. ఆమెకి 13వ ఏటనే పెళ్ళయింది. అప్పటి నుంచి ఆమె వంచిన నడుము ఎత్తకుండా పని పాఠాలు ఇష్టంగా చేస్తుంది. ఇప్పుడున్న ఏ సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. ఇంట్లో కరెంటు కూడా లేదు. పాలేరు పొలం పనికే పరిమితమయ్యేవాడు. ఇంటి పని అంతా నెత్తిన వేసుకునేది. అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం, వంట అయ్యే వరకు పొయ్యి ముందే కట్టెలు ఎగదోస్తూ కూర్చునేది. ఆ పొయ్యి ఎప్పుడు మండుతూనే ఉండేది. రాత్రికి ఎద్దులకు ఉలవ గుగ్గిళ్ళు వేసిన తర్వాతే పొయ్యి ఆరేది. ఇక పండగలప్పుడు తెల్లవారుజామున లేచి పప్పు రుబ్బేది. పిల్లలు లేచి స్నానాలు చేసేటప్పటికి గారెలు వండి కొబ్బరి పచ్చడి రెడీ చేసేది. కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చి మనవళ్ళు పుట్టి పెరుగుతున్న శేషమ్మ విశ్రాంతి తీసుకోలేదు. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. పని చేయడం ఆమెకు వ్యసనం. కోడలు కూడా తనలా ఉండాలనుకునేది. కానీ ఎందుకుంటారు? ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, నాగరికలు కదా. ఊళ్ళోనే ఇల్లు కట్టుకొని వేరుగా ఉంటున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా శేషమ్మ ఉక్కు ముక్కలా కనిపిస్తుంది. ఆమెకు జ్వరం రావడం ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎరగరు. అంతేనా, జర్రున చీదినప్పుడు చూసిన వాళ్ళు కూడా లేరు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.